3 గంటలు విన్నాడు, మొత్తం నవ్వాడు, ఎంజాయ్ చేసాడు, చదవటం చూసాడు. స్క్రిప్ట్ పంపిస్తా అన్నాడు. ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకుండే, డైరెక్షన్ రైటింగ్ చేస్తే మిగతాది దూకుడు సినిమా, టక్కడ దొంగ, పోకిరి, హీరో వచ్చాడు వాడు అమ్మ చంపేస్తాడు ఏముండవు, మనకేముండవు కదా. ఇప్పుడు కెమెరా యాంగిల్స్ అవి చెప్తారా? కట్ చేస్తే అఖిల్ ఉంటాడు ముందు అని చెప్తాం. వాళ్ళ రైటింగ్ ఒక 20 pages కే అర్థమైంది. స్వప్నదత్ నెంబర్ పంపించింది ఇమీడియట్ గా. అవును, పర్లేదు, లీక్ చేయండి మాకు. ఒక 25-year-old ఒక యంగ్స్టర్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే అంటే అసలు నిజంగా మీకు ఏం వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? హాయ్ నరసింహ, మీ నీలాంబరి ఎలా ఉంది? మొత్తానికి సెన్సేషన్ క్రియేట్ చేశారు. హాయ్ సంజిత్. హలో అన్న. సో సింజిత్ కి నాకు చాలా లాంగ్ రిలేషన్షిప్ ఉంది. బొమ్మలాట సీజన్ 1 కాడి నుంచి ఫ్యూ సీజన్స్ సింజిత్ హెల్ప్డ్ మీ అ లాట్. అంటే ఇన్ఫ్యాక్ట్ నా ఫేవరెట్ పిక్ అవుట్ ఉంటుంది బొమ్మలాట్లో, అది తీసింది కూడా సింజిత్. ఈజ్ ఇంటూ ఫోటోగ్రఫీ, ఈజ్ ఇంటూ మ్యూజిక్, ఈజ్ ఇంటూ సో మెనీ థింగ్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ బొమ్మలాట్లో వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ now has become so successful. So happy for you, Sinjit. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్పైర్ చేశారు అప్పుడు నన్ను. ఒక యాక్చువల్లీ మీకు 30-40% క్రెడిట్ మీకే. అయ్యో, ఫిల్మ్ మేకింగ్ వైజ్. అంటే ఐ హ్యాడ్ ద లగ్జరీ. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లు నా ముందున్నారు, నేను కెమెరా పట్టుకుని ఇలా ఉంటే రియలీ నైస్, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇనీషియల్ తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ నుంచి భాస్కర్ ఇంట్లో మనం చేసాం. ఓ బ్యూటిఫుల్. తర్వాత ఇంకా మహా ఆత్రేయ, సుధీర్ వర్మ గారు. సో మీరు ఇంక ఈవెన్ సంజీవి, అసలు మొత్తం టీమ్ చాలా బాగుండే, ఆ రోజులే బాగుండేది. సార్ నాకు కనెక్షన్ ఉంది. యా చెప్పండి. నేను తరుణ్ భాస్కర్ బిగ్గెస్ట్ తరుణ్ భాస్కర్ ఫ్యాన్ నేను. ఓకే. సో నేను బొమ్మలాట ఇంటర్వ్యూ చూసి అన్ని ఇంటర్వ్యూస్ చూసాను తర్వాత. అయ్యో, నాకు ఇవన్నీ నాకు తర్వాత నేను సింజిత్ చెప్తే నేనే రా దానికి కెమెరా తీసింది నేనే అన్నాడు. సో బట్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. నేను కూడా 40% క్రెడిట్ మీ ఛానల్కి ఇస్తాను. అదర్ 2 channels ఆల్సో, బట్ యా యువర్ లైక్ మీ 3 channels నుంచే నేను క్రాఫ్ట్ అనేది అర్థం చేసుకోను. బికాస్ మిగతా ఇంటర్వ్యూస్ అన్ని సెట్లో ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, హీరోయిన్ ఏం తీసుకొచ్చింది, హీరో ఏం తీసుకొచ్చాడు, మీతో వీళ్ళని మాట్లాడతారు కానీ మీ నమ్మరు. మీది ఉమామహేశ్వర గ్రూప్ వస్తే కెమెరామ్యాన్ తో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, చాలా పెద్ద ఇంటర్వ్యూ. లాక్డౌన్ లో ఉంటుంది, చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. అదే వాడు నిన్న కూడా కార్లో చేద్దాం ఒకసారి అడుగు అన్నాడు. అది 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 నాకు నా డిపార్ట్మెంట్ కాదు, బట్ స్టిల్ తెలుసుకోవాలి అని చెప్పి వేరే డిపార్ట్మెంట్స్ తెలుసుకోవాలి ఉంటుంది కదా. విప్లవ్ గారు నేను ఎందుకు మాకు ట్రైలర్ టీజర్ చేశారు, నేను ఆ ఇంటర్వ్యూ చూసి నాకు విప్లవే కావాలి నాకు, బికాస్ మొత్తం ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆయన స్టూడియోకి వెళ్ళారు మీరు. సో జయక్రిష్. ఓ జయక్రిష్. బట్ సర్కిల్ నాదైతే ఫుల్ సర్కిల్, బిగ్ సర్కిల్ నాది బొమ్మలాట ఇంటర్వ్యూ. సో హ్యాపీ అండి. ఇప్పుడు మీ స్టోరీస్ ఏంటంటే అంటే నాకు కూడా ఇంకా ఎక్కడో ఉన్న ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది అని ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఆస్పిరెంట్స్ తగిలినప్పుడు ఆ ఇంటర్వ్యూలో పలానా ఆ డైరెక్టర్ ఇది చెప్పారు లేదా మీరు ఇది చెప్పారు, అది చాలా ఉపయోగపడింది, దానివల్ల ఒక స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకున్నాం, ఎక్కడో లాక్ అయిపోయి ఉంటారు కదా అని చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు దట్ హ్యాస్ బిగ్ అంటే ఒక ఫుల్ ఫ్రోషన్కి వచ్చింది ఇది, ఒక ఫుల్ గ్లోరీకి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. యాక్చువల్లీ మై ఫేవరెట్ ఇంటర్వ్యూ ఇస్ అజయ్ భూపతి గారిది. RX-100 తర్వాత ఉంటుంది, ఎందుకు రాశారు, క్లియర్ బ్రేక్ డౌన్ ఉంటుంది. పీరియడ్ క్యాట్ అనే విలన్ కింద పెట్టడానికి ముందు తీసుకున్నవి ఇవన్నీ కొన్ని చూసినప్పుడు వెంటనే పోయి ఏదైనా రాయాలనిపిస్తుంది. చూసారా మీ ఇంటర్వ్యూస్ అన్ని అలాగే ఉంటాయి సార్. అది చూసిన వెంటనే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఏదో ఒకటి రాయాలి మనం కూడా ఇట్లా తీయాలని. బట్ థ్యాంక్ యూ. సో లిటిల్ ఆర్ట్స్ నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా అసలు. అంటే ఇప్పుడు ర్యాండమ్గా ఇందాక మా టీం అందరూ సరదాగా చూస్తుంటే కూడా ఇప్పటికీ ఇంకా నవ్వు వస్తానే ఉంది. ర్యాండమ్గా ఒకసారి చూద్దామన్నా, మనం ఏదైనా చూద్దాం అంటే ముందు అంటే అలా నవ్వించేస్తా ఉన్నారు కంటిన్యూస్. అసలు ఏమన్నా ఒక లాఫ్ రియోట్ అంటారు కదా, కంటిన్యూస్ హిలేరియస్. ఐ ఎంజాయ్డ్ అ లాట్. థియేటర్లో ఎంజాయ్ చేశాను, తర్వాత OTTలో కూడా ఎంజాయ్ చేశాను. సూపర్. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ సింజిత్ అసలు అంటే
ఇప్పుడు ఈయన రాసుకున్నదే ఒక 100% ఉంటే దాన్ని 200% తీసుకెళ్ళింది ఖచ్చితంగా మ్యూజిక్ ఒక రేంజ్ కి తీసుకెళ్ళింది. అండ్ ఈవెన్ లాస్ట్ లో బెంగళూరు ఎపిసోడ్ లో ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. అలా అదే మన వాళ్ళతో మళ్ళీ ఇప్పుడే వచ్చాము, కొంచెం చూసాం కాసేపు. అంటే చాలా నాకు కూడా యాక్చువల్లీ చాలా మజా వచ్చింది. చాలా ఇఫ్ యూ అబ్జర్వ్ అది మనోడ్ స్టైల్. ఆ లాస్ట్ సాంగ్ అనేది టోటల్ క్రెడిట్ మనోడ్దే. ఓకే ఓకే ఓకే. నాకు ఇంకో నేను మొత్తం సినిమాతో చూడండి అంత పెప్పి నెంబర్సే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ కాతేని సాంగ్, బోన్ చేసే సాంగ్ అది ఒకటి సాడ్ వర్జన్, మిగతా అవన్నీ ఒక ఎనర్జీ లెవెల్లోనే ఉంటాయి, ఫాస్ట్ గాను. ఇది మటుకు మనోడి నేను ఇచ్చిన రిఫరెన్స్ వేరు, మనోడు ఆపోజిట్ కొట్టాడు, టోటల్ ఆపోజిట్ కొట్టాడు. అయితే ఒక 2 నిమిషాల్లో నాకు మస్తుగా నచ్చింది. మనం అంత ఈజీగా తీసుకోలేము కదా, బట్ మనోడు కొట్టింది చాలా బాగా అనిపించింది ఆ సాంగ్. సింజిత్, నీకు గుర్తుందో లేదో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది అని అడిగారు. గుర్తుందా? లాక్డౌన్ లోనే, Yeah, లాక్డౌన్ లోనే. బట్ అప్పుడు కుదరలేదు, మేబీ లాట్ ఆఫ్ థింగ్స్ వీటి వల్ల. యా, మరి నాకు ఎప్పుడు నేర్పిస్తున్నా? వచ్చాను అన్న, వచ్చేయండి. అప్పుడు నేను యాక్చువల్ బాటర్ సిస్టమ్ అనుకున్నాం. నేను మ్యూజిక్ నేర్పి నా స్క్రిప్ట్ లో పంపిస్తా, ఒకసారి స్క్రిప్ట్ డాక్టర్లా చేయండి అని. ఐ విష్ టు రైట్. బాటర్ సిస్టమ్. చేద్దాం, ఆయన రెడీ. ఇప్పుడు నేను రాస్తున్నా ఒకటి, మీరు స్క్రిప్ట్ డాక్టర్ గా చేయండి, నేను మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే నేర్పిస్తాను. డెఫినెట్లీ. ఈవెన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంటూ యా. టెల్ మోర్ అబౌట్ దట్. మా పెద్దాత గారు వీణా ప్లేయర్, చిట్టుబాబు గారు అని. అంటే ఆయన స్టార్ట్ చేశారు మ్యూజిక్. సో మా మదర్కి నేర్పించడము. మా మదర్ సింగర్, అండ్ మా ఫాదర్ సైడ్ కూడా, మా ఫాదర్ హీస్ టు ప్లే మృదంగం, ఇప్పుడు ఆపేశారు. మై గ్రాండ్ మదర్ వాజ్ అ బిగ్ వయలినిస్ట్. ఆల్మోస్ట్ 85 ఏజ్ వరకు షీ యూస్ టు పర్ఫార్మ్. ఓకే ఓకే. యా, ఇంకా అందరూ ప్లేయర్ టు మ్యూజిక్. అండ్ మా కజిన్ రోహిత్ అని మొన్న నేషనల్ అవార్డ్ గెలిచాడు, ప్రేమిస్తున్న పాట, బేబీది. యా యా, హీ వాజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఐ వాజ్ వాచింగ్ హిమ్. మా ఇంట్లో ఇంకా అందరినీ చూడడం, ఫ్యామిలీ అంతా మ్యూజిక్. ఇప్పుడు శంకరాభరణం శంకర శాస్త్రి అంతే, అలా గాడ్ టచ్ చేసిన మ్యూజిక్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు మీ ఇంట్లో అలా వస్తుందేమో. యా యా, చిన్నప్పుడు టైం పాస్ అనుకున్నా, కానీ అదే సీరియస్ అయిపోయింది. బికాస్ యు నో ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు సినిమాటోగ్రఫీ, రైటింగ్ అండ్ ఆల్. అవును. ఇప్పుడు ఈ మల్టిపుల్ థింగ్స్ ఏంటి, కొంచెం మ్యూజిక్ ప్రైమరీగా ఉండేది, కానీ నువ్వు మాట్లాడితే మన బొమ్మలాడికి వచ్చి కెమెరా మ్యూజిక్ ఇప్పుడు ప్రైమరీ లేకుండా, అప్పుడు ఓన్లీ అప్పుడు ఇంజనీరింగ్ లో సినిమాటోగ్రఫీ అని. లాక్డౌన్ లో కోర్స్ కూడా చేసి బయటకు వచ్చాను. సినిమాలు పనిచేసా. పేక మెడల్ అనే సినిమాకి సెకండ్ యూనిట్ డిఓపీలో చేశారు. ఈవెన్ విజయ్ దేవరకొండ అది యాక్టింగ్ చేశాడు. మొత్తం అన్నిట్లో కాల్ పెట్టు. అన్ని చేయాలన్నా, లేకపోతే వేస్ట్ అన్న. లైఫ్ లో అన్ని చేయాలి. కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. అవునా? ఆల్రెడీ చేసినావు కదా, పర్లేదు, లీక్ చేయండి మాకు. ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇంకా వై నాట్, లైక్ అది కూడా ఫుల్ సర్కిల్ మూమెంట్ ఒకటి. నైస్ నైస్ నైస్. యా, మీరు చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ అసలు, హౌ ఇంటూ ఫిలిమ్స్ అసలు. హౌ ఇంటూ ఫిలిమ్స్ అంటే అన్న, ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకుండే, లైక్ ఎవ్రీ అదర్ తెలుగు గై. ఓకే. దూకుడు సినిమా, టక్కడు దొంగాడు, దూకుడు, పోకిరి ఏ చూసినప్పుడు. మీరు ఎక్కడ ప్రాపర్? వైజాగ్, 3rd క్లాస్ వరకు వైజాగ్, 4th నుంచి హైదరాబాద్, సైనిక్ పూరి. ఓకే. సఫిల్ కూడా, ఓల్డ్ సఫిల్ కూడా, సినిమా సైనిక్ పూరి, వాయుపూరి. నాకు ఫస్ట్ 2 షార్ట్ ఫిల్మ్ కూడా అక్కడ చేసిన. ఓకే ఓకే. ఎప్పుడు సైనిక్ పూరి బయటకు రాలేదు. అండ్ యాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ మనల్ని పెట్టేవాడు తీస్తాడు అనుకుంటుండే. మనం రాయొచ్చా అంటే ఎప్పుడు ఐడియా లేకుండే ఎట్లా రాయాలి. ఇది జనరల్ గా ఆ టైంలో రైటర్ డైరెక్టర్స్ చాలా తక్కువ. నాకేముండే అంటే యాక్టర్ డైరెక్షన్ రైటింగ్ చేస్తే మిగతాది అనుకుంటే, ఆ టైంలో గూఢచారి, క్షణం, ఈ 2 ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అనిపించింది ఈజ్ రైట్, అంటే అని చెప్తాడు, నా కథలు నేనే రాసుకున్నా, నన్ను ఎలా చూడాలనుకుంటున్నా నేనే చూపించాను, ఆపర్చునిటీ నేనే క్రియేట్ చేసుకున్నా అని చెప్తారు కదా. సో ఐ థాట్ ఓకే, ఐ రైట్ సంథింగ్ అనుకున్నా. ఐ థాట్ ఐ రైట్ రామ్ కామ్. అప్పుడు మనకి ఆ టైంలో విజయ్ దేవరకొండ ఇస్ ద ఎమర్జింగ్ స్టార్. 2016 లో నాకు కొంచెం ఊహ తెలిసి బీటెక్ వచ్చి కొంచెం సోషల్ మీడియాకి దగ్గరగా అబ్జర్వేషన్ స్టార్ విజయ్ దేవరకొండ. దో నాని వాజ్ దేర్. పిల్ల జమీందార్కి మళ్ళీ చిన్న పిల్లని తెలియదు, పిల్ల జమీందార్ అలా మొదలైంది. అతను ఇంటర్వ్యూస్ అంతా చూడడం కదా, యూట్యూబ్ అప్పుడే రావటం. సో విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ రామ్ కామ్. తర్వాత ఒక సీరియస్ సినిమా చేసాడు, యూత్ కి వచ్చింది. దాని తర్వాత హీ మేడ్ గీత గోవిందం, ఫ్యామిలీస్. అట్లా ఓకే, మనం ఫస్ట్ రామ్ కామ్ రాద్దాం ఫస్ట్ అనుకుని ఐ థాట్ ఐ రైట్ రామ్ కామ్. రాద్దాం అనుకున్నది 2018-19 లో. ఓకే.
రాసిన 2020 నుంచి 2021 వరకు 10 months తీసుకున్నా, స్వీట్ టైం. ఓకే. వాళ్ళ రైటింగ్ ఒక 20 pagesకే అర్థమైంది, ఇది నేను కాకుండా నవీన్ పోల్శెట్టి లాంటి వాళ్ళు చేస్తే మస్తు ఉంటుంది, నేను చేస్తే బిస్కెట్ అయిపోతుంది ఇది. బట్ ఐ ఫెల్ట్ ఐఎమ్ ఎ గుడ్ రైటర్. ఓకే. ఎవరు చెప్పలేదు నాకు, నువ్వు రాస్తావు మంచి రాస్తావు, ఎవడేం చెప్పలేదు. నాకే అనిపించింది మంచిగా రాస్తున్నా కదా అనిపించింది. అంటే మిగతా వాళ్ళ సినిమాలు చూస్తాం కదన్నా, చూస్తే వీనికన్నా బాగానే రాసినాంలే అనిపిస్తుంది, వీనికన్నా సెన్సిబులే ఉన్నాము. చాలా వ్యాలిడేషన్ వస్తుంది మనకి. అప్పుడు చాలా వ్యాలిడేషన్ వస్తుంది. ఒక ఫ్లాప్ సినిమా చూస్తే మస్తు అనిపిస్తుంది, అదే మనం ఇంకా బెటర్ చేస్తాం కదా అనిపిస్తుంది. సో అలాగే స్టార్ట్ చేశాను. అది రామ్కామ్ ఎవరికి పిచ్ చేయలే. సో ఆ రామ్కామ్ పిచ్ చేయాలంటే మనకు విజిటింగ్ కార్డు కావాలి. ఆ టైంలోనే నేను మనసనా మహా షార్ట్ ఫిల్మ్, దీపక్ రెడ్డి దెన్ మీది ఇంటర్వ్యూ ఉంటుంది ఒకటి, అది సౌండ్ సరిగ్గా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. అయ్యా అప్పుడు అందుకే ఐ స్టిల్ రిమెంబర్. అది ఆన్లైన్ ఇంటర్వ్యూ కదా, ఎవరో కార్లు ఉంటారు, కరెక్ట్ సౌండ్ బాగాలేదు. బట్ దీపక్ రెడ్డి అంటే ఎంత తరుణ్ భాస్కర్ ఎంత ఇన్స్పైర్ చేసినా, సందీప్ రెడ్డి ఎంత ఇన్స్పైర్ చేసినా ఒక పుష్ ఉంటుంది కదా షార్ట్ ఫిల్మ్ చేయడానికి, పుష్ అది మనసన దీపక్ అన్న వాళ్ళ ఇద్దరం దీపక్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అవునా? అంటే దానికి ఉన్న క్రెడిట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ షార్ట్ ఫిల్మ్. అదంతా వేరే. ముందు నేను చూసినప్పుడు ఇప్పుడు మనకి నేను చిన్నప్పుడు అర్జున్ రెడ్డి చూసినప్పుడు బయట వర్షం ఏమి ఉండదు, కానీ ఒక ఫీలింగ్ వస్తుంది, వర్షంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది, గాలి మనకి. మళ్ళీ నాకు మణిరత్నం గారి సినిమాలు వస్తుంది, రావణ్ అయితే తడిచిపోయిన ఫీలింగ్ వస్తుంది. నాకు మనసన్న చూసినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది, ఒక బ్రీజీ, ఒక 20 minutes 16 minutes లో మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇస్ హైలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మనసన్న మహా. సేమ్ మీకు చూస్తే అర్థం కాదు, ఓన్లీ హిమ్ అండ్ ఐ కెన్ నో. తర్వాత నేను ఆ షార్ట్ ఫిల్మ్ ఆయనకు పంపించిన. హీ సెడ్ బాగుంది, ఐ కుడ్ సీ యువర్ ఇన్స్పిరేషన్స్ అని. కలిసాము, వి ట్రావెల్ ఫర్ 1 week, కుదరలేదు, కేమ్ అవుట్. బట్ షార్ట్ ఫిల్మ్ తీయటానికి మటుకు బిగ్గెస్ట్ పుష్ మనసన్న మహా ఉండే నాకు. అండ్ తర్వాత షార్ట్ ఫిల్మ్ చేశాను, కనెక్షన్స్ మెల్లగా బిల్డ్ అయ్యాయి త్రూ ట్విట్టర్లో. నాకు కనెక్షన్స్ మ్యూచువల్స్ సింజిత్, మౌలి, అక్షయ్ వీళ్ళు పరిచయం అయ్యారు. సింజిత్ మీరు ఎలా కనెక్షన్? అక్షయ్ మా ఫ్లాట్ మేట్. సో నేను మౌలి అక్షయ్ ముగ్గురం కలిసి ఉంటారు ఇప్పుడు నగర్ లో ఉంటారు. సో అక్షయ్ తో వర్క్ చేద్దామని చెప్పి నేను ఒక రామ్కామ్ పిచ్ చేశాను. అదే ఫ్లాట్ లో మౌలి ఉండటము, ఇంకో రామ్కామ్ అప్పుడే లిటిల్ ఆర్ట్స్ ఫినిష్ అయిపోయి వచ్చింది, అప్పుడే ఫినిష్ అయింది. ఎవరికి నరేషన్ ఇవ్వలే. ఫస్ట్ పర్సన్ మా ఫ్రెండ్ ఒక ఆమె ప్రశాంతి అని ఉంటారు, ఆవిడ స్క్రిప్ట్ డాక్టరింగ్ లాగా అనుకుంటారు. ఏమున్నా ఐ టెల్ హర్, షీల్ సే ఆల్ ద ఫ్లాస్ ఇన్ ఇట్. సో లిటిల్ ఆర్ట్స్ విన్న 40 minutes కే ఇది హిట్. స్వప్న దత్ నెంబర్ పంపించింది ఇమీడియట్ గా, ఆవిడకి మెసేజ్ చేసింది, దిస్ గాయ్ కాల్డ్ సాయి మార్తన్, చాలా బాగుంది లిటిల్ ఆర్ట్స్ అని చెప్తే. షీ వాస్ అప్పుడే కలికి వచ్చిన 1 week. ఓకే. ఫస్ట్ టైం లైఫ్ లో పెద్ద ప్రొడ్యూసర్ నుంచి మెసేజ్, సాయి మై హ్యాండ్స్ ఆర్ టైట్ అంటే. నేను రిజెక్ట్ అయింది, స్వప్న దత్ మెసేజ్ చేసింది అనుకున్నాడు. ఇమీడియట్ నెక్స్ట్ మౌలికి చెప్పుండే, మౌలికి సింజిత్ కి 20 minutes నరేషన్ ఇచ్చా. వాళ్ళకి బాగా నచ్చింది. సింజిత్ కి నా నరేషన్ నచ్చదు, స్క్రిప్ట్ చదువుతా బ్యూటిఫుల్ ఉంటుంది, నరేషన్ ఎందుకు ఇట్లా ఇస్తున్నా నాకు అర్థమైంది కాదు. చాలా రోజులు నేను చూసుకుంటూ చదువుతాను మొత్తం A to Z. నరేషన్ ఫస్ట్ చదివా నేను, అప్పుడు ముంబైలో ఉండే, చదివాక ఒక బయట నరేషన్ ఒకటి ఏర్పాటు చేసాము నేను అక్షయ్. ఏంటి ఇలా చెప్తున్నా, నాకు కోపం వచ్చేస్తుంది. ఈటీవీలో ఇలా కోపం వచ్చేస్తుంది, ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసాడు. ఫోన్ ఇట్లా ముందు పెట్టుకుని ఇట్లా ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. ఇలా కోపం వచ్చి వెళ్ళిపోయా, బయటికి వెళ్ళిపోయి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాను ఇంటికి. అంటే నాకు తెలియదు ఇంకెలా నరేషన్. మనం చెప్తాడు ఫిల్మ్ స్కూల్ వాళ్ళు ఉంటారా, స్పీకర్ తీసుకొని వస్తారు, పాట పెడతారు, ఇట్లా అంటారు, నువ్వేంద్రా సుస్తుగా చదువుతున్నావు ఏంద్రా అంటాడు సంజిత్. నాకు అవన్నీ తెలియదు. నాకు ఫోన్ ముందు పెట్టుకుంటాడు, ఇట్లా పెడతాడు ఇయర్పాడ్స్, ఎయిర్పాడ్స్ కేసు ఉంటుంది, కేసు పెట్టి ఇలా రైట్ లైన్ మర్చిపోయా. అంటే నువ్వు అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసి ఆ 2 different స్కిల్ సెట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ఉంటే అది ఉండాలని కాదు సార్, నేను మంచి నరేటరే సార్. ఇప్పుడు అయిపోయాడు, ఇప్పుడు నేర్చుకున్నాడు. లేదు, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ స్క్రిప్ట్ కదా ఉండే, బట్ ఏమో నాకు మంచిగా నరేషన్ ఇస్తా. ఈటీవీ నితిన్ అన్న ఉంటాడు, ఆయన చెప్పాడు ఫస్ట్ నరేషన్ ఇచ్చావు మారుతా అంటే, లక్కీ నువ్వు లక్కీ బతికిపోయావు నువ్వు. వీడు జ్వరంతో వెళ్ళి చెప్తున్నాడు.
ఎలా అప్రూవ్ అయిందా ఓకే అంటే ఉన్నది చదువుతా సార్, లేనిది ఏం నేనేం లేనిది క్రియేట్ చేయలేను, ఉన్నదే వరకు చెప్పగలుగుతాను. విత్ మోడల్ నాది ఏం వర్కౌట్ ఎక్కడైతుందో మోడ్యులేషన్ నవ్వేస్తారు. విత్ మోడ్యులేషన్స్ ఐ సేవ్. అందరు క్యారెక్టర్స్ అందరు యాక్ట్ చేసుకొని చేస్తా కాబట్టి యాక్ట్ చేసి యాక్ట్ చేస్తా మోస్ట్లీ. యాక్ట్ చేస్తే నరేషన్ వచ్చేసినట్టే కదా, ఇంకేంటి. కానీ చదువుతా, నాకు గుర్తుండదు. డైలాగ్ హెవీ కదా సార్, ఓకే. ఇట్స్ నాట్ ఇప్పుడు పెద్ద మనకేమి టర్నింగ్ పాయింట్స్ ఏమి ఉండవు, మొత్తం మూమెంట్సే కదా. హీరో వచ్చాడు వాడు అమ్మ చంపేస్తాడు అవేం ఉండవు, మనకేం ఉండవు కదా. మనకి కూర్చుంటారు ఇద్దరు డైనింగ్ టేబుల్ మాట్లాడుకుంటారు. అది సంగీత్ అన్నది కూడా కరెక్టే. చాలా మంది నాకు నరేషన్స్ చాలా మంది ఇస్తుంటారు నా ఫ్రెండ్స్. కొంతమంది మ్యూజిక్ పెడతారు, అది ఒక ఫీల్ ఇస్తుంది అనమాట. ఇది ఈ మూడ్ ఉంటుందండి అనేది అదొక టెక్నిక్. యా. సో మర్తాన్, ఇప్పుడు మా కోసం మీరు ఒక చిన్న నరేషన్ ఇస్తే చాలా మంది ఆస్పిరెంట్స్, అది ఎక్కడున్న ఎన్ఆర్ఐ అవ్వచ్చు, ఎక్కడో అమలాపురంలో ఉండొచ్చు, ఇంకో ఎక్కడో చోట ఉన్నా, వాళ్ళకి అసలు జనరల్గా నరేషన్ ఎలా ఇస్తారో అనేది చాలా మందికి తెలియదు అసలు. సో ఒక శాంపుల్ మాకు జస్ట్ ఓకే. ఒక్క సీన్ ఏమైనా చెప్తా. మధు సీన్ ఉంది కదా, యా, కత్యాని, ఆ సీన్ హిలేరియస్ సీన్ అది. యా, ఆ సీన్ ఇస్తా. రీడ్ నేను. యా. కత్యాని, నువ్వు ఆ రోజు అలా కొట్టేసినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలే కత్యాని. వాడు ఎప్పుడు పానీపూరి షాప్ పోయినా 2 ప్లేట్ల పానీపూరి, 1 ప్లేట్ చాట్ తినందే కదలాడు వాడు. అట్లాంటి సగం ప్లేట్ తినేసరికి లేచి వెళ్ళిపోతుండంటే అర్థం చేసుకో. ఇంట్లో కూర్చొని ఫుల్ ఏడుస్తున్నట్టుండు వాడు. వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా అంత బాధపడాడు తెలుసా. ఒక్కసారి మాట్లాడకత్తని వాడితో. వాడు ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి పోయేటట్టున్నాడు. మీ డాక్టర్స్ తెలియదేముంది, మెంటల్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ ఒక కాబోయే డాక్టర్ అనుకోని మాట్లాడు కత్తే అని. ప్లీజ్, నీకు అర్థమవుతుందా కత్తే అని? కాత్యాని, నువ్వు ఆ రోజు అట్లా కొట్టేసి వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక్క మాట అయినా మాట్లాడతలేడు ఆడు. వాడు ఎప్పుడు పానీపూరి షాప్కి వెళ్ళిన 2 ప్లేట్ పానీపూరి, 1 ప్లేట్ చారు తినని కదలపోతుండాడు. అట్లాంటిది సగం ప్లేట్ తినేసరికి లేచి వెళ్ళిపోతుండు తెలుసా. అర్థం చేసుకో, ఇంట్లో కూర్చొని ఎంత బాధపడుతుండో. వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అంత బాధపడలేడు. ఒకసారి మాట్లాడు కాత్యాని. వాడు ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఉన్నాడు. మీ డాక్టర్లకు తెలియంది ఏముంది, మెంటల్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ కాబోయే డాక్టర్ అనుకొని ఒకసారి వచ్చి మాట్లాడు కాత్యాని ప్లీజ్. నీకు అర్థమవుతుందా కాత్యాని? ఎట్లా చెప్పినా ఏంద్రా ఇట్లా చెప్తున్నావు? ఆ చేతులు ఎందుకు అడుకునే వాళ్ళకి లేపుతున్నావు? చాలా మెలోడ్రామా చేస్తున్నారా మధు, ఇట్లా కాదు. నీకు అర్థమవుతుంది కాదన్నప్పుడు యా, సింగిల్ ఇది కదా. అవును, అప్పుడే సర్ప్రైజ్ అవుతుంది ఇది. అంటే ఇలా అంటే చదివేయటమే సార్ ఉన్నది, యాజ్ ఇట్ ఈస్ చదువుతాయి. ఇప్పుడు కెమెరా యాంగిల్స్ అవి చెప్తారా? అయ్యేం చెప్పలేం కదా. అంటే దీనికి పక్కా చెప్పాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా చూపించొద్దు. అవునవును. సో వీడు మాట్లాడుతూ ఇంటూ కెమెరా కూర్చొని మాట్లాడతాడు బ్రో అని చెప్పాలి. మనం చెప్పి కట్ చేస్తే అఖిల్ ఉంటాడు ముందు అని చెప్తాం. ఇలాంటివి కొన్ని చెప్తాం ముందే, బికాస్ ఇది మేకింగ్ లోనే పంచ్ ఉంటుంది. మధు చెప్తున్నాడు, మధు కార్తీయానికి చెప్తున్నాడు అనుకోవాలి అందరూ అనుకోవాలి. బట్ రివీల్ అయ్యేది తర్వాత ఇది. సో అంటే ఫస్ట్ ఇప్పుడు ఓపెనింగ్ సీన్ ఎలా చెప్పారు అసలు? ఓపెనింగ్ సీన్ వాయిస్ ఓవర్ తోనే. మనం వాయిస్ ఓవర్, బేసిక్ వాయిస్ ఓవర్ వస్తుంది. వాయిస్ ఓవర్ బ్లాంక్ స్క్రీన్ తో స్టార్ట్ అవుతుంది, వాయిస్ ఓవర్ వస్తుంది. వాయిస్ ఓవర్ లో లవ్ స్టోరీలు చెప్పాలంటే 2 భాగాలుగా చెప్పొచ్చు. జియో సిమ్ రాకముందు, జియో సిమ్ వచ్చిన తర్వాత. పెద్ద చొప్పేంత లవ్ స్టోరీ ఏం కాదు ఇది. హీరో సైనిక్పూర్లో చదువురానోడు, హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. అట్లా కాదురా అంకుల్గా వరస్ట్ చెప్పినావు. నా స్టోరీ నేనే చెప్పుకుంటా. చెప్పుకో. లవ్ స్టోరీలు చెప్పాలంటే 2 భాగాలుగా చెప్పొచ్చు. జియో సిమ్ వచ్చాక, జియో సిమ్ రాకముందు. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. 10 రూపాయలకి 8 పానీపూరీలు వచ్చే రోజులు అవి. నా లవ్ స్టోరీ చెప్పే ముందు అసలు ఈ స్టోరీ చెప్పాలి. అది ఎండాకాలం మే 2015, తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ అవుతున్న రోజు. సో ఎక్కువ డైలాగ్ హెవీ కాబట్టి మీకు నరేషన్ లో అవి వస్తున్నాయి కాబట్టి ఇంకా రిలేటివ్ గా ఈజీ. ట్రాన్స్లేషన్ చెప్పివరా సీన్ కి ఉంటాయి కదా సార్ ట్రాన్స్లేషన్స్. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మధు ఇంకా అఖిల్ వాళ్ళ ఏంద్రా వాళ్ళు వెళ్ళిపోతుండే ఏంద్రా అంటాడు. వెళ్ళిపోతుండే ఏముంది మా ఓన్ భవిష్యత్తు ఎట్లయినా కూర్చిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుండే నవ్వుతారు. నవ్వినప్పుడు డిజాల్వ్ వేస్తాం. కరెక్ట్ అదే షార్ట్ కి కోచింగ్ సెంటర్ లో డిజాల్వ్ లో వాళ్ళిద్దరు సాడ్ ఎక్స్ప్రెషన్. ఇది ట్రాన్స్లేషన్ ఉంది, ఇన్స్క్రిప్టే ఉంది. కొన్ని మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్ మేము పెట్టుకున్నవి. అయ్యా మీ అయ్య పోతుండేంద్రా. అయ్యే
ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలో ఎట్లయినా భవిష్యత్తు గుడిచిపోయిందని పోతుండేమో. డైలాగ్ కట్స్ ఉంటాయి మనకి. అవును, టెక్నికల్ పార్ట్ అంతా మాట్లాడదాం డీటెయిల్గా. ఇది జస్ట్ కొంచెం వామప్. మాట్లాడు, ఇప్పుడు ఒక 25-year-old ఒక యంగ్స్టర్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే అంటే అసలు నిజంగా మీకు ఏం వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? బౌండ్ స్క్రిప్ట్ సార్. ఓకే, బౌండ్ స్క్రిప్ట్ ఉండటం అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ కాదు, మెయిన్ అదే బౌండ్ స్క్రిప్ట్. అసలు రాసుకున్నాక ఫస్ట్ ఇప్పుడు మౌలి ఉన్నాడు, అప్పుడే 90s వచ్చేసింది మౌలికి. మౌలికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నా కథ విన్న వెంటనే అడిగింది స్క్రిప్ట్ పంపిస్తావా అన్నాడు. మొత్తం 3 గంటలు విన్నాడు కథ. ఓకే, 3 గంటలు విన్నాడు, మొత్తం నవ్వాడు, ఎంజాయ్ చేశాడు, నేను మొత్తం చదవటం చూసాడు. బౌండ్ స్క్రిప్ట్ పంపిస్తావా అన్నాడు. మెయిల్ చేశాను, స్క్రిప్ట్ చదివాడు. చెప్పిన దానికన్నా స్క్రిప్టే బెటర్ ఉంది అన్నాడు. వాట్ ఎవర్ ఇప్పుడు స్క్రిప్ట్ లో ఉన్నదే రిఫ్లెక్ట్ అవుతుంది ఆన్ స్క్రీన్. ఏం ఇప్పుడు నేను నోటి మాటతో 100 చెప్తా, ఇంప్రూవైజ్ చేసుకుంటూ చెప్తా, అది ఎవరికి గుర్తుండదు. మనం 20 minutes నరేషన్స్ అంటారు, అదేం వర్కౌట్ అవ్వదు సార్. బౌండ్ స్క్రిప్టే. ఇప్పుడు తిను, మౌలి, అక్షయ్ నాకు ఇండస్ట్రీలోకి రావడానికి బిగ్గెస్ట్ ఏమైనా ఉందంటే వీళ్ళు మెయిన్ కార్డ్, ట్రంప్ కార్డ్ అంటే వీళ్ళు ముగ్గురే. వీళ్ళు ముగ్గురు కూడా నన్ను బిలీవ్ చేయడానికి రీజన్ ఏంది? బౌండ్ స్క్రిప్ట్. ఎవరి దగ్గర లేదన్నా, ఎవరు రాయట్లేదన్న, నాకు అర్థం కావట్లేదు. నరేషన్ చెప్తున్నారు బ్రో స్క్రిప్ట్ ఉందంటే రాస్తున్నా బ్రో అంటారు, నాకు అర్థం కావట్లేదు. రాస్తున్నాయండి మొన్న ఒక అదిరిపోయింది నరేషన్, స్క్రిప్ట్ ఓపెన్ చేస్తే అది ఏం లేదు స్క్రిప్ట్ లో. అంటే ఎలా నమ్మమంటారు? అదే ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే నాకు తెలియదు సార్ నిజంగా. నీకు తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ మీ దాంట్లోనే ఉంటది, 0 budget లో చేయొచ్చు సినిమాని అని. ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్టింగ్ అంతా. స్క్రిప్ట్ రైటింగ్ ఖర్చు అవ్వదు కదా. అవును, ఖర్చు అవ్వదు, టైం అండ్ ఎనర్జీ. అంతే. డైలాగ్ వర్షన్ రాసేస్తాను, నాకు అర్థం కాదు. ఫస్ట్ లాగ్ లైన్ రాయమంటారు, దాని తర్వాత సినాప్సిస్ అంటారు, దాని తర్వాత ట్రీట్మెంట్ అంటారు. ఈ ట్రీట్మెంట్ నాకు అర్థం కాదు. ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు లిట్లాస్ నేను ట్రీట్మెంట్ రాయలేను, ఉంచుతారు నా సినిమాని చూస్తే. ట్రీట్మెంట్ లో దగ్గర కూడా రానియడు ఎవరు నన్ను. విత్ డైలాగ్ వర్షన్ కొన్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్, యాజ్ ఇట్ ఈస్. సో బౌండ్ స్క్రిప్టే సార్. అంటే అది ఏమో నాకు అది అడ్వాంటేజ్ అయింది. నాకు ఇక్కడికి వచ్చి అర్థమైంది, ఎవరు రాస్తలేడు అన్నాడు సింజిత్, ఎవరు రాయట్రా అన్నాడు. ఫస్ట్ ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాడు వాడు స్క్రిప్ట్ ని. మా ఫస్ట్ మీటింగ్ బ్రో నీకు స్క్రిప్ట్ వాట్సాప్ లో పంపిస్తున్నాను. ఫస్ట్ రోజు కలిసినప్పుడు ఇప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్ కదా, ఫీల్ అవుతాడేమో, మెయిల్ ఐడి అడుగుతా అంటే లేపేస్తా నీ స్క్రిప్ట్ అన్నాడు. ఫస్ట్ ఒక మనిషిని కలిసినప్పుడు వాట్సాప్ నీ నెంబర్ ఇవ్వ పంపిస్తాను, లేపేస్తా నీ స్క్రిప్ట్, దొబ్బేస్తా నేను అన్నాడు. ఇట్లానే దొబ్బేస్తాడు ఏంటంటే, మళ్ళీ లేకపోతే ఏం బ్రో మెయిల్ చేయి బ్రో, ఎవరు రాస్తలేడు, 180 pages రాసినావు నువ్వు, స్క్రిప్ట్ లేపేస్తారు ఎవరు. ఇండస్ట్రీ ఇస్ నీడింగ్ స్క్రిప్ట్. లాక్డౌన్ లో నా ఫ్రెండ్ స్క్రీన్ ప్లే ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని వచ్చింది. యు నో దట్ ఆప్షన్, యు నో తెలుసు, ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్. జస్ట్ ఇమాజిన్, నుంచి భయం నాకు. తెలుసు కదా అని పంపించండి. నేను మాత్రం అందరికీ మెయిల్ కరెక్ట్. మెయిల్ ఇస్ మోర్ లీగల్ థింగ్. సెల్ఫ్ మెయిల్ పంపుకోవటం మన తరుణ్ భాస్కర్ కూడా చెప్పారు కదా అప్పుడు. లేపేస్తున్న వాళ్ళు లేపేస్తున్నారు, అది ఓకే. కానీ ఈజీగా తీసుకోవటం. సారీ రిజిస్ట్రేషన్ సార్, మీరు చూసే స్టేషన్ మెంబర్షిప్ అయిపోయింది. 3 years బ్యాక్ చేసుకున్నా నేను. అది చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకున్నా. స్వారీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇయర్ అయిపోతుంది. 3 years ఉంటుంది కదా. 3 years రెన్యూ చేసుకోవచ్చు. కార్డు పంపిస్తాడు, ఫోటో నా దాంట్లో కార్డులా ఇప్పటికప్పుడు. సో ఇందాక మీరు అన్నట్టు చాలా మంది ఆ విషయాన్ని లైట్ తీసుకుంటారు, స్క్రిప్ట్ రాయడం అనేది, నరేషన్ ఇస్తారు. ఇంకోటి నేను చాలా విషయాలు చూశాను ఆస్పిరెంట్స్ లో, ఎడిటింగ్ అంటే కూడా చాలా చులకన భావం ఉంటుంది చాలా మందికి. ఎందుకు సార్? అంటే ఏముంది ఎడిటింగ్ అంటే, ఏముంది అది కామన్ సెన్సే కదా, స్క్రిప్ట్ లో ఉంది కదా అది కట్ చేస్తాడా అంటారు తెలియక. అసలు ఎడిటింగ్ అంటే ఐడియా లేక. అలాగే యాక్టింగ్ అంటే కూడా చాలా మంది అనేది యాక్టింగ్ ఏముంది, అదేమో లైఫ్ లో మామూలుగా చేసేదే కదా అంటారు. అరే అలా కాదురా బాబు. సో మెనీ క్రాఫ్ట్స్ ని చాలా మంది సౌండ్ డిజైన్ పట్టించుకోరు కూడా. సౌండ్ డిజైన్ దగ్గర కూర్చోలేదు. నా ఫ్రెండ్స్ అందరూ సౌండ్ డిజైన్ వాళ్ళు చెప్తారు, డైరెక్టర్ ఎవరు ఐ డోంట్ నో రా ప్రభు, డైరెక్టర్ నేమ్ రా. అరే సౌండ్ డిజైన్ డైరెక్టర్ కూర్చోకుండా ఎలా, నాకు అర్థం కాదు.
వీడి విషయంలో కొంచెం కోపం వచ్చి కూర్చున్నాడు, బాగానే కూర్చున్నాడు, ఇంకా ఎక్కువసేపు మాకు కూర్చున్నాడు. టైం లేదు సార్. బట్ మా వాడు తోపు, వాడు వదిలేచ్చు. ఎవరు మనకి ప్రభు సిఎస్ అని చెప్పి క్రేజీ సౌండ్. విశ్వదీప్ చాటర్జీ దగ్గర, ఆయన దగ్గర విశ్వదీప్ గారి దగ్గర పనిచేస్తారు బాంబే. ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు నాకు న్యూ కమర్, నాకు అంత తెలియదు, నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, వీళ్ళందరికీ ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు అరే వీనికి ఏం రాదురా అన్నట్టు ఎవరు చూడలే. నేను చూసా. అంటే మీరు ఫ్రెండ్స్ కాబట్టి అంటాడు సార్, నీకు మ్యూజిక్ ఇది కాదు, నీకు తెలియదు. వెళ్ళిపోతాడు బై కోపం మీద వెళ్ళిపోతాడు. మళ్ళా అంటే కొన్ని రూల్స్ బ్రేక్ చేయ. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లా ఉంది మీది. టాక్సిక్ ఇప్పుడు ఎవరు టాక్సిక్ ఇందులో? అంటే కొన్ని, అంటే బ్యూటిఫుల్ థింగ్ అంటే కొన్ని చెత్త ఐడియాస్ చెప్పేవాడు, అది రూల్ బ్రేకింగ్. మాకు ఒక వేరే మ్యూజిషియన్ వింటే చంపేస్తాడు నన్ను, బ్రేక్ చేయించాడు, బట్ ఇట్ వర్క్డ్ మ్యాజికల్లీ. కొన్ని చేయలేదులే, కొన్ని నాకు మ్యూజిక్ రాదనుకుంటారా అన్నాడు. అంటే నార్మల్ లేమని, ఇప్పుడు నేను లేమనే కదా సార్, నాకు వర్కౌట్ అవుతుందంటే ఆయన పెద్ద ఏం పట్టించుకోరాని. సౌండ్ మటుకు చాలా ఉండే, ఎందుకంటే చాలా సినిమాల్లో మనకి 50% విజువల్ అయితే 50% సౌండే. మ్యూజిక్ అంతా పక్కన పెడితే, మ్యూజిక్ లేకపోతే ఖాళీగా ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ కి సినిమాకి తేడా అదే, షార్ట్ ఫిల్మ్ లైట్ తీసుకుంటారు, సౌండ్ అంబియన్స్ వితౌట్ మ్యూజిక్ కూడా వర్కౌట్ చేయొచ్చు సౌండ్ ఉంటే. అన్న ఎంత అన్యాయం అంటే, ఐ వోంట్ నేమ్ ద ఫిల్మ్స్, రీసెంట్ గా మిక్సింగ్ ఇంజనీర్స్ అడుగుతున్నా, ఆ డైరెక్టర్స్ ని, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ని, ఎవరు సౌండ్ డిజైన్ ఎవరు చేస్తున్నారు అంటే ఎవరికి తెలియదన్నా. అక్కడ ఏంబియన్స్లు వినిపించట్లేదు, ఏం లేదు, అంటే ఇంత దారుణం. అంటే సౌండ్ లేకపోతే సినిమా లేదు, టు బి ఆనెస్ట్. ఇంకోటి సౌండ్ డిజైనర్ లేకపోతే సినిమా లేదు. కరెక్ట్ గా సౌండ్ డిజైనర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. కరెక్ట్ అవునవును. మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారంటే, అరే ఇక్కడ మ్యూజిక్ కొట్టండి రా, నువ్వు సౌండ్ కొట్టుకో అంటే, మనోడు రే సౌండ్ కొట్టండి రా సింజీ, నువ్వు అక్కడ మ్యూజిక్ కొట్టకరా, నా సౌండ్ వినిపించావు అంటాడు. అంటే అక్కడ చాలా ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. అంటే అంత పక్కన పెట్టేస్తున్నారు ఆ క్రాఫ్ట్ ని, ఎవరు పట్టించుకోవట్లేదు. ఫాలీ అంటారు అంతే, సౌండ్ డిజైన్ అని తెలీదు. ఆ ఫాలీ అయిపోయింది బ్రో. ఏంది ఫాలీ ఏంటి అంటే, అది వేరే ఎఫెక్ట్స్ ఉంది, అంబియన్స్ ఉంది, ఐ డోంట్ నో. అంటే ఎప్పుడు సెట్ అవుతుంది. డిజైనర్స్ కూడా కొంతమంది అలాగే ఉన్నారు లైట్. అంటే వాళ్ళ అదే కొంతమంది మాట్లాడా, ఎందుకు మీరు లైట్, మాకు ఇంట్రెస్ట్ లేదంటారు వాళ్ళు. మాకు ఇంట్రెస్ట్ లేదు, మమ్మల్ని ఎక్కడ పిలవరు, మాతో ఏమి ఇంటరాక్ట్ అవ్వరు, మాకు ఇంట్రెస్ట్ పోయి. ఎంతమంది చెప్తారు మెకానికల్ జాబ్. మీ ఇద్దరు కామన్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు యూజువల్గా ఇండస్ట్రీలో సక్సెస్ అవటం అనేది చాలా రేరెస్ట్ ఫీట్. ఇండస్ట్రీకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఎంతో మంది డ్రీమ్స్తో వస్తారు. కానీ అది ఎంత రేర్ అంటే, ఇప్పుడు స్పర్మ్లో అన్ని శుక్రకణాలు వాట్ ఎవర్ ఉంటే అవి ఎగ్లోకి వెళ్ళటం అనేది ఒకటే వెళ్తుంది, అన్ని ట్రై చేసిన, అంత రేర్ అది. సో ఇప్పుడు మీ పర్టికులర్ సక్సెస్కి అంటే మీరు ఏంటి అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద థింగ్స్ దట్ హెల్ప్ యూ బోత్ ఆఫ్ యూ? ఫస్ట్ ఒకళ్ళు చెప్పండి. కొలాబరేషన్ సార్. ఓకే, రైట్ పీపుల్ ఫస్ట్, రైట్ పీపుల్, సాలిడ్ కొలాబరేషన్. అంటే నేను రాసుకుంటాం, ఇట్ స్టార్టెడ్ విత్ వన్ గై. ఇప్పుడు నన్ను ఇది ఒక్కటి నాదే అంటే నేను చెప్పలేను, ఎందుకంటే బీట్ కో డైరెక్టర్ అన్న ఆయన ఎంత కష్టపడ్డాడు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ శ్రావణ్, నిఖిల్, అవినాష్, వీళ్ళు నలుగురు చాలా కష్టపడ్డారు త్రూ అవుట్ ద ఫిల్మ్. నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు నా ఫీలింగ్. మెయిన్గా కో డైరెక్టర్ అన్న నిఖిల్, మిర్చి నిఖిల్ అని చెప్పి వీళ్ళిద్దరు త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉన్నారు. సో బీట్ సింజిత్, ఇప్పుడు ఒక్కొక్క సినారియో చెప్తాను మీకు. నేను సింజిత్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాం. 1 వీక్ ప్రీపోన్ అయింది సినిమా. అంటే 12th రిలీజ్ అవ్వాల్సిన సినిమా 5th రిలీజ్ అవ్వాలి. ఇది ఎప్పుడు 10 రోజుల ముందు తెలిసింది మాకు 17 days ఉన్నాయని చెప్పి మెల్లగా వెళ్తున్నాం. ప్రమోషన్స్కి అంతే కదా సార్, వీఆర్ కమింగ్ విత్ 2 big films అగైన్. మౌలికి ఎలాగుంటుంది ఇప్పుడు ప్రమోషన్, మౌలి చేయాలి ప్రమోషన్. హీ బీయింగ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. జయకృష్ణ, మాకు ఇంకో యాడ్ ఆన్ జయకృష్ణ. వాళ్ళు నైట్ 3-4 వరకు నైట్ వేరే రూమ్, పక్క రూమ్ లో ప్రమోషన్ స్కెచెస్ అని రాసుకునేవాళ్ళు. ఈ రూమ్ లో మేమిద్దరము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు. వాడు ఏ రోజు వచ్చి ఏం చేస్తున్నావు చూపించు నెవర్. అంటే నా ఫ్లాట్ మేట్ వాళ్ళు 4 ఏళ్ళ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, ఆపోజిట్ వాడు హీరో. ఇది నా స్టూడియో, ఇది మౌలి రూమ్. వాడు బయటకు వచ్చి చూపిరా సీన్.
ఇప్పుడు మేము కూడా వెళ్ళి ఏం చేస్తారు మాకు ఎలా తెలియదు దాని నుంచి అడగడానికి కూడా లేదు. బట్ వాడు చేసి అప్పుడప్పుడు చూస్తూనే చూస్తున్నాయా ఏం చేస్తారు వాడు వీళ్ళు షూట్కి వెళ్ళినప్పుడు ఎడిటర్ పెట్టాడు మౌలి మరి ప్లే చేయరు ఒకసారి ఎడిటర్ ఆఫీస్ లో అయిపోయింది, కంప్లీట్ ఆఫీస్ లో అయిపోయింది. ఇప్పుడు వీడు దీనికి వెళ్తాడు, విఎఫ్ఎక్స్ మీటింగ్కి వెళ్తాడు, డిఓపి వస్తాడు నాతో మ్యూజిక్ లో కూర్చోడానికి. నేను ఒక్కడిని కొట్టలేను, అది వర్క్ అవ్వదు. బికాస్ ఇప్పుడు తను డిఐ లో ఉండాలి, తను అది చేస్తాడు. నాకు విఎఫ్ఎక్స్ కి సపోర్ట్ కావాలి కదా సార్. విఎఫ్ఎక్స్ అతనితో నేను ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు టైటిల్ యానిమేషన్ ఉంది, Surrounding my touches, I'm feeling myself. The more looking back, just to look at me. I don't need to be like that. Everywhere I go, let her roll. I've been both saying I'm a little salty. నా మైండ్లో ఈ విజన్ ఉంది. నాకు ఎలా చెప్పాలని నాకు అర్థం కాదు, టెక్నికల్ టర్మ్స్ ఏం యూజ్ చేయాలో తెలియదు. డిఓపికి మొత్తం తెలుసు. డిఓపికి ఈ మనిషికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఏమవుతుందో వీళ్ళిద్దరికి బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్డ్. డిఓపి సూర్యబాలాజీ 8-9 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ తెలుసు మనకి, అన్ని డిపార్ట్మెంట్స్. సో తను నాకు హెల్ప్ చేసేవాడు, ఇలాగ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఇది అని చెప్పేవాడు. మీ బీయింగ్ ద ఫ్రంట్ ఏమంటారు ఫ్రంట్ రన్నర్, బట్ వీళ్ళందరూ నన్ను వెనక సపోర్ట్ చేశారు. ఎడిటర్ శ్రీధర్ ఎడిటర్ అందరూ ఇప్పుడు ఫాలో అప్ తీసుకోవాలంటే నేను ఒక్కనే తీసుకోలేను, ఏడీస్ ఎక్కువ మంది ఉండరు. ఉన్నొక ఏడీ కోడైరెక్టర్ అన్న మిగతా చేసుకుంటున్నాడు. శ్రీధర్ తీసుకునేవాడు ఫాలో అప్ విఎఫ్ఎక్స్ ది, వాళ్ళు చూసుకునేవాళ్ళు. క్రాస్ చెకింగ్ మటుకు నాకు పంపించేవాళ్ళు. సూర్య అదే డిఏ అసలు నేను చూడలేదు సార్. సాయంత్రం 4th కి ప్రీమియర్స్ అవుతుందంటే మధ్యాహ్నం మేమందరం క్యూబ్కి ఎక్కిస్తున్నప్పుడు చూసాం మేము. సో ఆ ట్రస్ట్ ఉండే మా మీద. ఆదిత్య అసలు లేడు, మా సినిమా చూడలేదు, సినిమా ఆదిత్య ఇప్పటికీ చూడలేదు సినిమా. అంతే అంతే ప్రొడ్యూసర్ ఏం చాతగాని కొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సారీ కోపంగా ఉంచాలా, ఏం రాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వేరే సినిమాల వాళ్ళు వచ్చి చూపి అంటారు అన్న. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా ఆదిత్య జెమ్స్ లిటరల్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు కిరణ్ అని ఉంటారు, వినోద్ అన్న ఎప్పుడు వేలు పెట్టలేదు. అదే సో నీ టర్న్ అయిపోయాక నేను చెప్తాను. సో సాలిడ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు ఆదిత్య ఫుల్ నమ్మేశాడు. హిమ్ బీయింగ్ డైరెక్టర్ ఇప్పుడు చాయిసెస్ చెప్పొచ్చు వచ్చి. ఒకసారి వచ్చాడు సింధితులు 2 సార్లు వచ్చాడు. ఒకసారి వచ్చి చదువులేదు విని ఇది బాటనీ పాట ఉంది, ఆ పాట లాగా వర్కౌట్ అవుతుంది అన్నాడు. రాజాగారికి ఆర్సీబీ పక్క గెలుస్తుంది, మనం లిరిక్స్ మారుస్తున్నాం అన్నాడు. అంతే ఆ టీమే నెగ్గునా అనుకున్నాము. ఆదిత్యకి 1-2 సాంగ్స్ ఇష్టం లేదు సినిమాలో. నీ టేస్ట్ ఇది నాకు ఎక్కలేదు, జనాలకి ఎక్కచ్చు. బట్ స్ట్రాంగ్ గా కూర్చుని నాకు వద్దు పాట నెవర్ బెటర్ నచ్చిందా? నువ్వు మీరు స్టాండ్ తీసుకోండి, నేను మీకు స్టాండ్ తీసుకో. అదే సినిమా అయిపోయి అదే చెప్పాడు, మార్తానికి ఏది నచ్చితే అదే హిట్. అందుకే అన్ని ఆల్బమ్ అంతా మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి తప్పది. వెరీ గుడ్. సో ఇప్పుడు మౌలి కానీ ఇప్పుడు మౌలి ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ సెలెక్ట్ చేసిన ఉంది. ఒక టైంలో శివాని వెళ్ళిపోయింది, ఆమెకి హెల్త్ ఇష్యూస్ వల్ల. 3-4 ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు మౌలి కెన్ ఇంపోజ్ హిజ్ ఒపీనియన్స్, కానీ వాడికి ఎక్కడో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటంటే వీడికి ఎక్కువ తెలుసేమో మన వల్లే అని చెప్పి మౌలి అంటాడు. డైరెక్టర్కి ఒక వాయిస్ ఉండాలి అని నేను రెస్పెక్ట్ చేస్తాను. దో హీజ్ ద రైటర్ అంతా ఏమైనా ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే యూ టేక్ ద కాల్ అంటాడు. ఎంత మేమిద్దరం కలిసే ఆడిషన్స్ చేస్తాము. మనం ప్రతి ఆడిషన్లో మౌలి ఫర్ అన్ యాక్టర్ లైక్ మౌలి పక్కన కూర్చొని ప్రతి క్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక హీరోయిన్కి కానీ ఫ్రెండ్ క్యారెక్టర్కి 40-50 ఆడిషన్స్ చేస్తాము, హీరోయిన్కి 20-30 ఆడిషన్స్ చేస్తాము. ప్రతిసారి వచ్చేవాడు, రోజంతా కూర్చునేవాడు, వాళ్ళ క్యూస్ ఇచ్చేవాడు. ఆల్మోస్ట్ ఒక అసోసియేట్ డైరెక్టర్ అంటే ఎవరు చేస్తారు సార్? ఒక్క పోస్ట్ ప్రొడక్షన్ ఎందుకు లేదంటే మనడు ప్రమోషన్స్ చేయాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, దాన్ని ఇంకా టఫర్ జాబ్. రుద్దుతున్నట్టు ఉండకూడదు ప్రమోషన్స్ చేసినా సరే. ఇప్పుడు నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు నేను రుద్దుతాను, చాలా స్మార్ట్ ఉండాలి. ఈస్ వెరీ స్మార్ట్. కరెక్ట్. అట్ ద సేమ్ టైం కంటెంట్ రాసేవాడు, రాసి తీయటం. మాకు జయకృష్ణ యాడ్ ఆన్ పెద్ద అడ్వాంటేజ్ మాకు. బోనస్ ప్యూర్ కొలాబరేషన్ సార్. ఈటీవీ నుంచి కానీ ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ముందు ఎయిర్ హిట్ అయింది, అనగనగా హిట్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మా మీద తేలే. ఏ సినిమాకి ఆ సినిమా ఇండివిజువల్ సినిమా. ఇప్పుడు నితిన్ అన్న కానీ సాయి అన్న కానీ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుహృత్ కానీ కిషోర్ కానీ వాళ్ళకున్న కంప్లైంట్స్ వాళ్ళకున్నాయి, కానీ ఏ రోజు రుద్దలేదు మా మీద, మ్యూజిక్ మీద కానీ మా మీద కానీ. ఇప్పుడు నితిన్ అన్న ఒకే ఒక రోజు వచ్చాడు మాకు మ్యూజిక్ అప్పుడు వచ్చి, ఈ సెడ్ ఇదైతే బాగుంటుంది, నీకు ఓకేనా? నా వైపు చూసాడు. ఇప్పుడు చెప్పినా మీ ఇద్దరు నీకు ఓకేనా, నీకు ఓకే అయితే చేద్దాం, లేదా లేదు.
అంటే దట్ సో స్వీట్. ఇది బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఇంత మంచి వచ్చిందని నా ఫీలింగ్. రైట్ పీపుల్ అట్ ద రైట్ టైం. రైట్ టైం. చెప్పు ఇప్పుడు. అంతే సేమ్ అన్న. ఈ మ్యాజిక్ మళ్ళీ నెక్స్ట్ వీడి సినిమా అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. చాలా రేర్ గా అవుతుంది ఇలాంటి ఈ మ్యాజిక్ రేర్ గా అవుతుంది. అంటే రైట్ కొలాబరేషన్స్ అన్ని ఒకేసారి కరెక్ట్ గా పడ్డాయి. బ్యూటిఫుల్ టీమ్, ప్రొడక్షన్ టీమ్ కూడా బ్యూటిఫుల్. ఎప్పుడు ఇలా ఉండదు కదా, నీకు తెలుసు కదా. కరెక్ట్. సార్ Happy ఏ రోజు with your success. ఏ రోజు వచ్చి ఎక్కువ తీస్తున్నావు లేకపోతే ఇట్లాంటి మాటలు ఏం లేకుండా అంటే ఇప్పుడు బేసికలీ చాలా తక్కువ. అది ఒక్క చిన్న కంప్లైంట్ ఏంటంటే 4-5 నిమిషాలు తీస్తున్నావు అని అయితే అనేవాడు, కానీ వాడిని ఎప్పుడు డిస్ట్రెస్ చేయకుండా అనేవాడు ప్రొడక్షన్ తో. సేమ్ నా గురించి కూడా వీడియో చెప్పాను, స్ట్రెస్ పెట్టాను సింజిత్. లేట్ అయిపోయిందంటే ఆ టైం కి వచ్చేస్తారు ప్రొడ్యూసర్ స్టూడియోకి, వచ్చేసి చాలా టార్చర్ చేస్తారు జనరలీ. అంత డిలేలో బ్యూటిఫుల్ ఫంక్షన్ అవుతుంటే హ్యాపీ యాక్సిడెంట్. హ్యాపీ యాక్సిడెంట్ అంటే దేర్ వర్ టైమ్స్ నేను సింజిత్ 1 వీక్ ముందు ప్రీపోన్ చేస్తే దిస్ గై ఇస్ ఇన్ టీయర్స్, కెమెరామ్యాన్ ఇస్ ఇన్ టీయర్స్. ఎందుకంటే డిఐ ఏం అవ్వలేదు, స్టార్ట్ కూడా అవ్వలేదు, చేంజ్ చేయాల్సి వచ్చింది. మనోడిది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, ఒక పాట రికార్డింగ్ అవ్వలేదు, ఈ దూరమే రికార్డింగ్ అవ్వలేదు మనకి. సార్ టీజర్ రిలీజ్ అయింది, వాసు గారు కిందకి దిగారు, అనిల్ రావుపూడి గారు మాకు చీఫ్ గెస్ట్. టీజర్ రిలీజ్ అయింది, మేము ఇంకా అది ప్రమోషన్ దానికి మేము స్టోరీలు కూడా షేర్ చేయలేదు. సింజిత్ గారు మేము ఈవెంట్ లోనే ఉన్నాం, మేము అందరం 2 hours మనకి 1 hour ముందే టీజర్ వస్తుంది కదా డిజిటల్లో. ఇట్ వెంట్ వైరల్. ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ షేర్ ద వీడియో. ఏం తెలియదు అంటే టీజర్ వైరల్ వెళ్ళిపోయింది, అందరికి September 12th రిజిస్టర్ అయ్యింది. సినిమా చూస్తే బాస్ గారికి దిగి మాడతాను, మనం 1 week ప్రీపోన్ చేస్తున్నాము, ప్రిపేర్ అయిపోవాలి. నేను నాకు ఎలా ఉందంటే ఇంటర్వల్ సీన్ లో లాగా కొడుతుంది హీరోయిన్, అట్లనే నాకు చొంప మీద లాగా నేను వెతుక్కుంటా సింజిత్ని, ఈడెక్కలా ఉన్నాడు, ఈ పరిస్థితి ఏందని నీకు తెలిసిందే ఇన్ఫర్మేషన్. మనం నన్ను వెతుక్కుంటున్నాడు, ఇలా ఉండిపోయా. ఇంటికి వెళ్ళి ఇలా కూర్చొని చేసిన ప్రమోషన్ అంతా మనకి ఇప్పుడు వెళ్ళిపోయింది, డేట్ వెళ్ళిపోయింది. మళ్ళీ మౌలి ఫ్రమ్ స్క్వేర్ 1, నేను స్క్వేర్ 1, దిస్ గై స్క్వేర్ 1, స్క్వేర్ నథింగ్ జీరో. నేనైతే ఇలా చేస్తాం 15 days కి ప్లాన్ చేసుకున్నా స్కోర్. అది మీకు ఒక లైఫ్ 15 days లో 7 days ఎగిరిపోయాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వి మేడ్ 1 week బిఫోర్ రావటం. చాలా హెల్ప్ అయింది. బట్ బ్యూటిఫుల్. సో మార్తాండ్ అండ్ సింజిత్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది. సో సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. సో మామూలుగా అసలు ఈ 1 month మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అసలు? ఏం సెలబ్రేట్ చేసుకోలేదు సార్. అవునా? అదేంటి? ఏం పెద్ద గేమ్ ఏం చేసుకోలే. కేవస్ లో చాలా కేవస్ అంటే ఏం అర్థం కాదు. 1 week నుంచి బాగా నిద్రపోతున్నాం. ఆ ముందు వరకు ఓటీటీ రిలీజ్ ఎప్పుడైంది? October 1st అయిందా అనుకుంటా, October 1st ఆ టైంలో. సో అప్పటి వరకు ఏమంత ప్రమోషన్స్ హడావుడ్ అదే తిరుగుతున్నాము. మళ్ళీ ఓటీటీ వర్షన్ చేసాము, సో దానికి కొంచెం డిఫరెంట్ కట్, దానికి మళ్ళీ సపరేట్ మిక్సింగ్ జరిగింది. దాని కలర్ గ్రేడ్ కూడా మళ్ళీ మార్చాము. చిన్న కలెక్షన్. కేవస్ అన్న చాలా కేవటిక్ ఉండే, అంటే ఇన్ని కాల్స్ ఎప్పుడు రాలేదు లైఫ్ లో. ఎందుకు చేస్తున్నారు ఇంతమంది అర్థం కాలేదు. బట్ దట్ ఇస్ ద వెరీ పర్పస్ ఆఫ్ సక్సెస్ కదా. మీరు నిజంగా వెయిట్ చేసిన దాని గురించి కదా, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేదే కదా. ఇంత అటెన్షన్ కూడా వద్దేమో అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు కొంచెం ప్రైవసీ పోతున్నట్టు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సో ఏంటి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మీకు అనిపించింది పర్సనల్ గా? ఒక్కరు చెప్పండి. ఎవరి నుంచి వచ్చింది? నాకు మహేష్ బాబు గారు ట్వీట్ అన్నా. ఇంకా అసలు అది ఇంకా మిగతావన్నీ ఏం పట్టట్లే కూడా ఆ ట్వీట్ తర్వాత. ఆ ముందు వరకు అన్ని బాగుండే. ఇప్పుడు నన్ను వద్దనుకున్న వాళ్ళు, నన్ను కాదనుకున్న వాళ్ళు అందరు మళ్ళీ వచ్చారు. అది బాగుండే. కొంచెం డబ్బులు ఇవ్వని వాళ్ళు డబ్బులు ఇస్తారు. అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా అంటే ఫ్యామిలీ వైజ్ వాళ్ళ రియాక్షన్ రియల్ గానే ఉంది. ఇప్పుడు మా అమ్మ కాల్ చేస్తున్నారంట, ఒకసారి మీ అబ్బాయి నెంబర్ పంపించండి. అందరు చిన్న పిల్లలు అందరూ పాడుతున్నారు. మొన్న ఒక ఫస్ట్ టైం ఫంక్షన్ కి వెళ్ళా 2 weeks ముందు. నేను రాగానే అందరు చిన్నపిల్లలు అందరు కాత్యాయిని భోజనం చేసేమంటున్నారు. నాకు అంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి డెఫినెట్లీ, బికాస్ ఇంతమంది నా పాట పాడుతున్నారు. ముందు చాలా పాటలు చేశారు యాక్చువల్లీ. ఈ ఆల్బమ్ కన్నా ముందు ఎక్కువ కష్టపడి ఉంటాను నేను, మేబీ ఐ డోంట్ నో.
దానికి ఇంకా హైలైట్ నువ్వే పాడావు కదా అది. నేను రమణ గోగుల్ గారిని ఇమిటేట్ చేశాను. అది బ్యూటిఫుల్. అండ్ రీసెంట్ గా జయంతి పరాంజీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన. యాజ్ అ పర్సన్, యాజ్ అ డైరెక్టర్ ఆల్సో ఐ లవ్ హిస్ ఫిల్మ్. ఐ లవ్ తీన్మార్, హీ లవ్స్ టక్కరి దొంగ, ఐ ఆల్సో లవ్ టక్కరి దొంగ. ఆయన ఇంటికి పిలిచాడు, కొంచెం బాగా చిల్లేవు. అది మెమరబుల్, బెస్ట్ పార్టీ అది. బెస్ట్ మంచి మంచి. నేను వీడు మా డిఓపి వెళ్ళాము. అంటే అయిపోయాక అరే ఏం జరిగింది రా 4 గంటలు. వి స్పోక్ అబౌట్ టక్కర దొంగ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఆ డైరెక్టర్ తో కూర్చొని దాన్ని చెప్తున్నారు, ఆ జర్నీ, ఆ 2 years జర్నీ వాస్ టెల్లింగ్. చాలా మంది ఏం చెప్తారన్న, చాలా బ్యాడ్ మోజ్ ఆడిది వీడు. జెంటిల్మెన్, యువర్ జెంటిల్మెన్ అంటే ఎవరిని తిట్టలే. అంటే మామూలుగా అదే పని కదా. చాలా మంది గాసిప్స్ అది చెప్పడం, నథింగ్. ఈ స్పోక్ అవుట్ ఫిల్మ్ మేకింగ్. ఆ షార్ట్ లేదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఎలా ఇది ఎలా చేసాము, బావగారు బాగా ఓపెనింగ్ సీన్ ఎలా చేసాం పని అంటే చేసి. అది బెస్ట్ అన్న. అది మాకు పెద్ద పెద్ద పార్టీలు అవన్నీ ఏం కాదు. జయంతి పరంజీ గారితో దట్ 4 hours కాన్వర్సేషన్ బ్రిలియంట్, క్రేజీ. బ్రిలియంట్. మీది పేరెంట్స్ కానీ వాళ్ళ రియాక్షన్ కానీ అంటే మీకు హార్ట్ ఫెల్ట్ మూమెంట్ అనిపించింది ఈ 1 month లో? మా డాడీ జనరల్ గా ఓపెన్ గానే ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళు మీ తాతగారు గురించి చెప్పి, వీళ్ళ తాతగారు చాలా పెద్ద డైరెక్టర్. బివి ప్రసాద్ గారు. ఏం చేశారు? ఎన్టీఆర్ ఆరాధన ఉన్నారు, జాగ్రత్త, కృష్ణ గారు, నాయుడు గారు అబ్బాయి, అమ్మ కోసం, చలం గారితో ఒక ఫిలిం ఉంటుందండి, మట్టిలో మాణిక్యం అని, నేషనల్ అవార్డ్ ఫిలిం. సో హీ మేడ్ 25+ ఫిల్మ్స్. ఓకే. సో ఆయన 1990లో చనిపోయారు. ఓకే. సో మా డాడ్ వాజ్ ఇంటూ ప్రొడక్షన్ ఆ టైంలో. తాతగారి సినిమాలకి ప్రొడ్యూస్ కింద నాయుడు గారు అబ్బాయి సినిమా ప్రొడ్యూస్ చేసే సొంత ఫిల్మ్. బట్ తర్వాత అయిపోయింది. ఇంకా మా ఫ్యామిలీ నుంచి ఇంకా అవుట్ సైడర్ అయిపోయారు. టోటల్ అవుట్ సైడ్ అండి. మళ్ళీ ఫ్రమ్ జీరో ఐ స్టార్టెడ్. ఓకే. బట్ సమ్వేర్ మా డాడీకి యాక్టర్ అంటే ఓకే, వీడు యాక్టింగ్ అంటే ఓకే చేస్తాడని. రైటింగ్ డైరెక్షన్ అంటే మా డాడీకి అది మామూలు వాళ్ళు చేయరు, చాలా నాలెడ్జ్ ఉండాలి, నీకేం లేదు అన్న జోన్లో ఉంటే. బట్ షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత హీ ఫెల్ట్ కొత్తోడు తీసినట్టు లేదు, బాగానే తీసినావు. బట్ సినిమా చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది అన్నారు. అది ఎప్పుడు రాలే. ఎప్పుడు ఏదన్నా ఏదో ఒక వంకలు. మా డాడీ ఎప్పుడు ముడిసిపోయేది ఎప్పుడంటే, నేను కొంచెం చదువుకుంటున్నట్టు కనిపించినా మా డాడీ ఫుల్ హ్యాపీ అవుతుండే. రికార్డులు రాసి సేమ్ సినిమాలో రికార్డు రాస్తే మా డాడీ వచ్చి ముద్దు పెడుతుండే, చాక్లెట్లు ఇస్తుండే. కానీ ఈ ఫిల్మ్ మేకింగ్ లో ఎప్పుడు లేకుండే. చాలా ట్రై చేశారు సార్, ఏది రాలేదు. స్విమ్మింగ్ వెళ్ళాను, వర్కౌట్ కాలేదు. డాన్స్ ఎప్పుడు లేదు. పాటలు అది ఏ డైరెక్షన్ లో వెళ్ళినా వర్కౌట్ అయ్యలేదు, కానీ డైరెక్షన్ వర్కౌట్. మా డాడీ మాట మా డాడీ మాట విన్నప్పుడు ఐ కుడెంట్ మేక్ హిమ్ ప్రౌడ్. నా మాట విన్నప్పుడు ఐ మేడ్ హిమ్ ప్రౌడ్. బట్ సెట్ అంటే ఇప్పుడు కన్నా నాకు సెట్కి వచ్చి మా డాడీ సెకండ్ హాఫ్ షూట్ కేమ్ టు సెట్. రాజీవ్ గారు అందరు ఉండే. రాజీవ్ గారికి అప్పటికే మా ఇద్దరిది అవుతుంది ఫైట్. సార్ సటిల్గా సార్ ఇంకా మార్చండి సార్, మా డాడీ ఇలా చేయడు సార్ అని చెప్తుండే నేను. మా డాడీ ఇంకొంచెం ఆయన మా డాడీకి, సార్ ఏంటి ఈ అబ్బాయి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలాగే చేయమంటున్నాడు, ఎలా చేస్తాను ఏంటంటాడు మా డాడీకి. మా డాడీ ఇక్కడ కూడా కంప్లైంట్ సార్ అంటే. కూర్చొని తింటున్నప్పుడు మా మౌలితో అన్నాడు, 30 years బ్యాక్ మా డాడీ ఫిల్మ్ సెట్కి వచ్చాను, మళ్ళీ ఈ సెట్కి రావటం. ఐ వుడ్ సే దట్స్ మై బెస్ట్ మూమెంట్. నాది కూడా ఒక చిన్న పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రతిసారి నాకు సరే దెబ్బలు, ప్రతిసారి తిట్లే. ఇంకా మా అమ్మ నాన్న పేరెంట్ టీచర్ మీటింగ్ ఏంటి అని. బ్యూటిఫుల్. నితిన్ అన్న ఈటీవీ కాంటెంట్ సంధ్యలో చూసాం. కాత్యాని మా నాన్న అన్ని పాటలు విన్నాం, కాత్యాని వినలేదు. సర్ప్రైజ్. కాత్యాని పాట వన్స్ మోర్ వస్తున్నాడు. థియేటర్ ఫుల్ ఫస్ట్ డే. అది చాలా బ్యూటిఫుల్. అంత సినిమా అయిపోయాక నితిన్ అని కనిపించాక సేమ్ పేరెంట్ టీచర్ మీటింగ్ లానే. హీస్ మై మెంటర్ నితిన్. లైక్ ఆర్ బిగ్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్. ప్రిన్సిపల్ ఏదో అన్నాడు, మీ వాడు ఇంకా తిరుగు చూడగా ఈజ్ జమ్ అయ్యా అంటే ఇంకా మా నాన్న ఇంకా ఏడ్చాడు. అది బికాజ్ ఎప్పుడు తిట్లే, ఎప్పుడు కంప్లైంట్లే. అంటే చదువు సరిగ్గా చదువుకున్న బాగానే, కానీ ఏదో కంప్లైంట్ ఎప్పుడు ఏదో ఒకటి ఉండేది. ఈవెన్ సినిమాటోగ్రఫీ కూడా మధ్యలో చేసి, యాక్టింగ్ సగం చేసి, ఎడిటింగ్ అని చేసి, రైటింగ్ అనుకున్నా, అది అన్ని సగం పూడుస్తుంటే ఇప్పుడు తిట్ల నుంచి స్టిల్ దాకా వచ్చారు. మా డాడీ అన్ని రివ్యూస్ చూసారు, అన్ని బాగానే ఉన్నాయి అన్నారు. లైవ్ కలెక్షన్ లేదు, కలెక్షన్స్ చెక్ చేయటము. బట్ మీ మదర్ చూసింది, సినిమా చూసి నవ్వింది, మొత్తం ఎంజాయ్ చేసి నెక్స్ట్ రోజు అన్నది, మరీ గ్యాప్ లేకుండా ఎలా నవ్వించినవరా నువ్వు, నెక్స్ట్ సినిమాకి ఉన్నాయా డైలాగులు అన్ని వాడేసినావా అని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నా ఫస్ట్ సినిమా ఆరంభంకి మా నాన్న చాలా టికెట్లు బుక్ చేశాడు, చాలా ఫ్రెండ్స్ ని.
అది సినిమా చాలా మంచి సినిమా, రాంగ్ రిలీజ్ డేట్ సమ్హౌ అది అంత ఫిల్ అవ్వలేదు. బట్ బాగుంది మూవీ. యా చాలా కష్టపడి చేసాము, బట్ ఇంత ఎంజాయ్ చేయలేపాడు మా ఫాదర్ కూడా, పేరెంట్స్ కానీ. అంటే అప్పుడు ఆరంభంప్పుడు అందరినీ బుక్ చేసి టికెట్లు, థియేటర్ కొంచెం ఎంటీగా ఉండేది. ఇప్పుడు చూస్తే టికెట్లు దొరకట్లేదు. వన్ థింగ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఏంటంటే మా కాలేజ్కి వెళ్ళినా సార్, చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేశారు. మీ కాలేజ్? అది కాదు, ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే మా క్లాస్ టీచర్ ఉంటుంది భారతీ మ్యామ్ అని చెప్పి, బీటెక్ 1 year క్లాస్ టీచర్. ఆవిడ ఇక్కడ అప్పన్న నల్లగండ్లలో థియేటర్కి వెళ్ళింది. ఏ కాలేజ్ మీరు? మల్లారెడ్డి కాలేజ్. మ్యామ్ వెళ్ళి షీ వాస్ చెకింగ్ ఆన్ అంట, ఎంతమంది ఫిల్ అయ్యారు, ఎంతమంది నవ్వుతున్నారు అని. సంబడి క్లోజ్ టు యూ విల్ డూ ఆల్ సచ్ థింగ్స్. మన పేరెంట్స్ ఫ్రెండ్స్ వీళ్ళు చేస్తారు. వెళ్ళి అరే మనోడు సినిమా వచ్చింది, ఎంతమంది ఫిల్ అయ్యారు. నాకు ఇది మా మ్యామ్ దగ్గర నుంచి వచ్చింది, చాలా మంది చెప్పారు ఇట్లా. మ్యామ్ వాళ్ళ హస్బెండ్ అన్నారు, చూడు సినిమా చూడు, చూడటం కాదని, సినిమా చూడటం ఆపే ఫస్ట్ టైం షీ వాస్ చెకింగ్ ఆన్ అంట, ఎంతమంది ఫిల్ అయ్యారు, ఎంతమంది నవ్వుతున్నారు అని. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అంటే బ్యూటిఫుల్. యా, మా మదర్ కూడా అడిగారు, ఎవరు నవ్వుతున్నారు మేము ఈ ఫ్రెండ్స్ అంటే, మా ఫ్రెండ్స్ కాదు జనాలు ఆడియన్స్ వచ్చారు. వాళ్ళకి నిజంగా ఆ వాలిడేషన్ కదా ఎందుకు అరుస్తున్నారు, నిజంగా అరుస్తున్నారా. అది మ్యాడ్నెస్ సార్. అదైతే మెయిన్ గా వైజాగ్ లో దేర్ వాస్ లాట్ ఆఫ్ మ్యాడ్నెస్ వైజాగ్ లో. తగరపోల్స్ మా బాబాయ్ వాళ్ళ థియేటర్ ఉంది, ఆ థియేటర్ లో రాలేదు సినిమా, పక్క థియేటర్ గణేష్ థియేటర్ అని దాంట్లో వచ్చింది. వాళ్ళు అంటున్నారు కాల్ చేసి, అరుపులు రా మొత్తం థియేటర్ అంతా అరుస్తూనే ఉన్నారు, ప్రతి సీన్ వీడియోస్ తీసి పెట్టారు. మౌలికి రిక్వెస్ట్ వస్తుంది, లక్కీ మాన్స్టర్ యాక్సెప్ట్, దానికి ఎగిరెగిరి అరుస్తున్నారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ, ఏదో మా సినిమా చూసినట్టుందిరా అన్నారు. అది బిగ్గెస్ట్ వాల్యుయేషన్ కదా సార్, ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు ఇంత రిసెప్షన్ ఉంటాము. ఈవెన్ కాకినాడలో మా సొంత ఊర్లో మా వాళ్ళకి టికెట్ దొరకట్లే. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏమున్నా టికెట్ దొరకట్లేదు. బ్యూటిఫుల్, సో హ్యాపీ ఫర్ గ్రేట్ సక్సెస్. లిటిల్ హార్ట్స్ అని చెప్పేసి మొత్తం అందరి హార్ట్స్ విన్ అయిపోయారు. విన్ అవ్వాలి, నెక్స్ట్ కూడా విన్ అవ్వాలి. అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే పర్పస్. సో లెట్స్ గో టు ద టెక్నికల్ పార్ట్స్. సంజిత్ అని మాట్లాడు. ఇదేంటంటే ఇప్పుడు దాకా బొమ్మలాటలో జరిగింది ఒక కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయితే, ఇది ఒక న్యూ అప్రోచ్తో వెళ్దాం అనిపించి కొత్తగా చేస్తున్నాం. అది ఫస్ట్ మీరే ఈ సెగ్మెంట్కి. సో ఇట్స్ లైక్